బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ నాగార్జున చెప్పడమే కానీ బిగ్ బాస్ సీజన్ 8లో అంత పెద్దగా కనిపించట్లేదు. హౌస్లో ఎంతసేపు ఒకరితో ఒకరు గొడవ పడ్డం వంటి సీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ రూట్ మార్చినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు నిఖిల్ కథ మాత్రం ఒక్క వారానికే తారుమారైపోయింది. అసలు హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి 2 రోజులు అయితే కెప్టెన్ అనే బ్యాడ్జ్ హోదా లేదన్న మాటే కానీ అన్నీ తానే అన్నట్లుగా బిహేవ్ చేశాడు నిఖిల్. అందరితోనూ కలిసిపోతూ అందర్నీ ముందుకు తీసుకెళ్తూ లీడర్షిప్ క్వాలిటీస్లో తనలో పుష్కలంగా ఉన్నాయంటూ చూపించాడు. కానీ సరిగ్గా వారం గడిచిందో లేదో నిఖిల్ కథ మొత్తం మారిపోయింది. అసలు ఈ రోజు ఎపిసోడ్లో నిఖిల్ మాటలు, నామినేషన్స్ చేసిన విధానం చూస్తే అసలు మైండ్ ఉందా లేదా అన్నట్టుగా అనిపించింది. నిఖిల్ తన మొదటి నామినేషన్ ప్రేరణకి వేస్తూ తప్పు చేసినా రైట్ చేసినా అందులో కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఇంకెవరిని నేను చేసింది తప్పా రైటా అని అడగకూడదంటూ చెప్పాడు. ఇక తన రెండో నామినేషన్ పృథ్వీకి వేస్తూ నిఖిల్ అసలు సరైన రీజన్సే చెప్పలేకపోయాడు. నువ్వు హౌస్లో పని చేయలేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి పృథ్వీ గట్టిగా తగులుకున్నాడు. ఏం పని చేయలేదు, ఎప్పుడు చేయలేదు, బిగ్ బాస్ అంటే పనులు చేయడానికేనా అంటూ వరుస ప్రశ్నలు వేశాడు. దీనికి కూడా నిఖిల్ ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సోనియాతో మాట్లాడుతూ నిఖిల్ చేసిన కామెంట్స్ మరీ లైట్గా ఉన్నాయి. అర్థం చేసుకుంటాడని వాడికి వేశాను, వాడంతా ఫీల్ అవుతాడనుకుంటే వేసేవాడినే కాదు, ఈ గేమ్ ఎక్కువేం కాదు, నాకు మరీ అంత దిగజారి ఆడాలా నాకు అర్థం కావడం లేదు అంటూ నిఖిల్ చెప్పాడు. నిజానికి హౌస్లో మొదట చీప్ అయిందే నిఖిల్. కానీ తన టీంలోకి ఎవ్వరూ రాకపోవడం, తన టీం చిన్నదైపోవడం, తర్వాత బేబక్క నిఖిల్దే తప్పంటూ బయటకు వెళ్లిపోవడం, ఇలా ఇవన్నీ జరగడంతో నిఖిల్ కాస్త లో అయిపోయాడనే చెప్పాలి. దీనికి తోడు సోనియా కూడా నిఖిల్ను బాగా పిప్పి చేసేసింది. ఈ దెబ్బతో టైటిల్ రేస్లో ఉండాల్సినోడు బయటకు వచ్చేస్తా అంటూ పాతాళానికి పడిపోయాడు.